రామచంద్రాపురం వైసీపీ నాయకుడు వైసీపీ రామచంద్రాపురం ఇన్ఛార్జ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ను విమర్శించే స్థాయి నీది కాదని రామచంద్రాపురం నియోజకవర్గ దళిత నాయకులు కాటి సుబ్రహ్మణ్యంను హెచ్చరించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని, ఆయన బాటలోనే ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాష్, మాజీ జెడ్పీటీసీ సంతోషం, రామచంద్రాపురం ఎంపీపీ అంబటి భవానీ, మాజీ జెడ్పీటీసీ పెట్ట శ్రీనివాస్ తదితరులు తీవ్రంగా దుయ్యబట్టారు. కూటమి నాయకుడు అని చెప్పుకుంటూ సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసిన నీవు ఓటమి నాయకుడు ఎలా అవుతావో చెప్పాలని నిలదీశారు. ఇదే సమావేశంలో బీసీ నాయకులు వాసంశెట్టి శ్యామ్ తదితరులు మాట్లాడుతూ స్థాయి మరచు మాట్లాడడం తగదని, పిల్లి బోస్ కుటుంబాన్ని విమర్శించే ముందు మీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ఆయా బీసీ నాయకులను సూచించారు. కొడుకులు కోడలు వచ్చి చేసి విధానంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం గల కుటుంబం కాదు ఇది. వీళ్ళు రారు. అందరిలాగా వచ్చి నేను రాజ్యసభ సభ్యుడు కొడుకుని కోడల్ని అలా చెప్పుకోవడం చేస్తాం. వాళ్ళకి బంధువులే లేరు. ఎంతసేపు ప్రజలకు చేసాం కదా, ఎలుగొచ్చేటప్పటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎవరి సమస్య ఉంది అని చేసేటటువంటి మనస్తత్వం. మరి ప్రజలందరూ ఏమైపోతారని 600 కోట్ల రూపాయలతో 7 కోట్ల నిర్మాణం చేపట్టామంటే చిన్న విషయం కాదు. అది రాజశేఖర రెడ్డి ఉండగా చేశారు. ఎట్లాగే చూసుకో, బైపాస్ రోడ్డు 1 రూపాయి కట్టక్కర్లేదు, 9 కోట్లతో బైపాస్ వేయించాం. మరి మున్సిపాలిటీ కట్టించాం. ఎక్కడికక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన వారసుడిగా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన మొట్టమొదటి మేమందరం చెప్పాం, కార్యకర్తలందా ఎవరికి ఇవ్వద్దు, బోసు గారు ఏమైనా సరే మీ అబ్బాయిని మేము నెగ్గించుకుంటామని చెప్పాం. తప్పు జరిగింది, ఆ తప్పుకి శిక్ష అనిపించారు కార్యకర్తలు. ఈవేళ వచ్చి ఎవరు మాట్లాడక్కర్లేదు. ఎవడు ఎప్పటి వరకు ఎక్కడ పార్టీలో ఉన్నారో వాళ్ళని కూడా తెలుసుకోమని.